తాడిగడప రైతు బజార్ సంబంధించిన ఇక్కడ ఈ షాపు ఈ ప్రభుత్వం ఈ స్థలం మొత్తం ఇక్కడ గవర్నమెంట్ దగ్గర సార్. గవర్నమెంట్ స్థలం అయితే ఇక్కడ ఇంతకుముందు మొత్తం చెత్త ఉండేది. ఈ చెత్త ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న చుట్టూ ఉన్న ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారు. వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి అంతమంది అనారోగ్యం పాలయ్యారు. అప్పుడైతే ఎవరు వచ్చి ఈ స్థలం ఏంటి ఇలా పెట్టారేంటి అని ఒక్కళ్ళు కూడా వచ్చి అడగలేదు. ఇప్పుడు సార్ దగ్గర మేము వెళ్ళి అందరం సార్ మా జీవనోపాధి ఏమీ లేదు, మాకు ఏదైనా ఆధారం చూపించండి అని మేము వెళ్ళి సార్ దగ్గర వెళ్ళి అడిగితే సార్ ఇందులో ఏంటంటే సార్ ఈ రైతు బజార్ అనేది మేము అందరం ఎందుకు ఎంచుకున్నాం, ఇందులో కొంతమంది చదువు ఉన్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, బయటకు వెళ్ళి టైం మెయింటైన్ చేయాలంటే చేయలేని వాళ్ళు ఉన్నారు. ఇదైతే మనం ఎవరైనా చేయగలుగుతారు. కష్టం అని నమ్ముకున్న వాళ్ళు ఇక్కడ రైతు బజార్లో చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు. బయట జాబులు చేయాలంటే అందరికీ చదువు లేదు. అందుకని సార్ మాకు ఏదో జీవనోపాధి చూపించండి, పిల్లలకి మేమందరం బ్రతకడానికి కష్టంగా ఉంది, ఉండటానికి ఇల్లు కూడా లేదు, ఇలాగని మేము సార్తో చెప్పినప్పుడు సార్ మేము మా పార్టీ వచ్చిన తర్వాత మీకు ఏదైనా మీకు న్యాయం చేస్తాం మాకు ఎప్పుడో సార్ మాకు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగానే తను మాకు ఇప్పుడు ఇవాళ రోజు మాకు న్యాయం చేస్తున్నారు. ఇప్పుడు న్యాయం చేస్తుంటేనేమో ఇంతకుముందు మేమందరం ఇలాగే బాధపడి మీ దగ్గరకు వచ్చి కూడా చాలామంది దగ్గర వైసీపీ పార్టీ వాళ్ళ దగ్గర వెళ్ళి మేము అందరికీ న్యాయం అడిగాం, సార్ మాకు ఏదో న్యాయం చేయండి అని. కానీ అప్పుడు ఒక్కళ్ళు కూడా మాకు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు సార్ వచ్చి మాకు న్యాయం చేస్తుంటే మాత్రం ఈ స్థలం గురించి ఇప్పుడు ఆయన మీద లేనిపోని మాటలని చెప్తున్నారు. ఒక జీవనోపాధి కావాలని మేము అడిగాం సార్. దాని గురించే సార్ మాకు ఇక్కడ ఉపాధి ఇవ్వడానికి తన సొంత డబ్బులు పెట్టి ఇదంతా క్లీన్ చేసి ఇస్తున్నారు. మాకు కాలేదు కదా, అదేదో అప్పుడు పట్టించుకోవాల్సింది కదా. జనాలందరూ ఆరోగ్యం చెడిపోతుందని అప్పుడు ఎవ్వరు పట్టించుకోవాలి. ఇప్పుడు మొత్తం క్లీన్ చేసిన తర్వాత వాళ్ళకి బాధేస్తుంది. అంటే ఇలా స్థలాలు ఆక్రమణ చేయడం అన్నది వాళ్ళకి అలవాటు కదా. ఇప్పుడు సార్ కూడా అదే పని చేస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ మా పార్టీ అలాంటిది కాదు. అది ఈ సార్ గురించి మేము అడిగింది ఏంటంటే సార్ మా జీవనోపాధి కావాలన్నాము, మా దీని గురించి అయితే చేస్తున్నారు, మేము బ్రతకడానికి మాకు సాయం చేస్తున్నారు. అది నాకు ఒక పాప ఉంది. గత ప్రభుత్వంలో ఓకే ఇచ్చాము అట్లా ఇచ్చాను ఉన్నాయన్నీ నాకు తీసేశారు. ఒక్కసారి మాట్లాడానని చెప్పి మన ప్రసాద్ సార్ వాళ్ళతో మాట్లాడానని చెప్పి నాకు ఉన్నాయి కూడా తీసేశారు. అసలు నా హస్బెండ్ కూడా లేరు. కానీ సార్ వచ్చి ఇంటింటికి వచ్చి అడుక్కుంటున్నారు ఓట్లు, ఇది అడిగారు అది అడిగారు అంటే ఇంటింటికి వచ్చి సార్ అందరికీ గమనించి ఈరోజు ఎక్కడ ఏది ఉందో అది పెడదామని చెప్పేసి అన్ని క్లీన్ చేపించి అందరికీ ఎవరికి ఏదైతే అవసరాలు అనేది చెప్పేసి సార్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మనకి రైతు మార్కెట్ అనేది. నాలాంటి అమ్మాయికి కూడా ఒక అవకాశం ఇచ్చారు. ఇవాళ కోడప్రసాద్ గారు వెళ్ళి ఇంటింటికి వెళ్ళాలి, ఎవరో ఒక ఆమె అడుగుతుంది ఏదో మాట ఏదో అది ఇది అని చెప్పేసి ఆమె వచ్చి చెప్పి ఈరోజు ఇదంతా క్లీన్ చేయించిపోయిందా, పోనీ వచ్చి ఇలాంటి వాళ్ళని చేయించకపోయిందా, ఏం చేయించలేదు కదా. ఇప్పుడు వచ్చి మాట్లాడటం ఎందుకు, ఇవన్నీ బాగా చేయించిన తర్వాత వచ్చి మాట్లాడటం అస్సలు కరెక్ట్ కాదు. సార్ అయితే ఇంటింటికి తిరిగి అడిగింది ఏంటంటే ఎవరికి ఏ అవసరాలో అది తేల్చుకోవడానికే సార్ ఇంటింటికి తిరిగారు. ఆమె ఆ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆమె కోడప్రసాద్ సార్ని ఏమన్నంటే మాత్రం సమస్య లేదు, ఆమె ఇంటికి కూడా వస్తాం. తాడిగడప రైతు బజార్. కాకపోతే మేము ప్లాట్ఫారం మీద అమ్ముకున్నప్పుడు జోరు వాహనంలో ఎర్రజంటలో కూర్చున్నప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. సార్ అన్నాడు మన ప్రభుత్వం ఏదైనా వస్తే సాయం చేస్తానన్నాడు. అలాగే మాట ఇచ్చిన ప్రకారంగా ఆ సారు దయ వల్ల మేము అందరం 5 బతుకుతున్నామండి ఆ కొట్టు మీద. ఇవాళ నాకు భర్త లేడు, ఒక పాపను పెట్టుకుని అలాగా బతుకుతున్నాము. మాకు తోడు నీడగా నిలబెట్టిన ఆయన మీద బురద జిమ్ముతాం అనవసరం మాటలు ఇవన్నీ. ఎందుకనంటే సార్ లేకపోతే మా బతుకులు లేవు. ఎందుకనంటే సార్ మాకు దారి చూపించాడు. ఇన్ని 100 మంది కుటుంబాలు మేము బతుకుతున్నామంటే సార్ పెట్టిన బిచ్చ మీద మేము బతుకుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వం మొత్తం నేనేమో చేయగలుగుతానన్నారు. అలాగా మాలాంటి వాళ్ళు అందరం చేయలేని వాళ్ళం ఉన్నాము. ఈ వయసుకి ఏ పనికి పెట్టుకున్నా కానీ ఇళ్ళల్లో పాచి పని చేసుకుని బతికిన వాళ్ళము.
మీ బతుకులు మీరు బతకండి అని ఒక దారి చూపించాడు. ఆ సార్ మీద మట్టికి ఈసారి ఏదన్నా అంటే మట్టికి కంప్లైంట్లు చాలా తీవ్రంగా ఉంటాయి. ఊరుకోం ఆడవాళ్ళం. ఎందుకనంటే ఆ సార్ మేము ఇచ్చిన డబ్బులతో బతుకుతాం కాదు. ఆ సార్ మాకు దారి చూపించాడు. ఆ సార్ మీద లేనిపోయినవి అన్నీ 1-2 పుట్టించి ప్రభుత్వం ఏదో లేని అన్ని పుట్టిస్తే అది అసంభవం. ఎందుకంటే సార్కి మేమేమి ఇట్లా మా లెక్కలు ఎక్కడ ఏ నెల ఏ రోజు ఆ రోజు రాసి పెడుతున్నాం. మేము మా సొంతంగా మేము వాడుకుంటున్నాం. ఆ సార్ మాకు దారి చూపించాడు. అలాగే ఈ రైతు బజార్ కట్టినందుకు సార్ 10 మంది బతుకుతానికే కానీ సార్కి మేము పోగేసేమి ఇట్లేదు. కానీ లేనిపోయి ఎమ్మెల్యే గారు గోడే ప్రసాద్ గారు, ఆ ప్రసాద్ గారు రూపాయి తీసుకున్న పాపం లేదు. ఆయన సొంత డబ్బులతో మమ్మల్ని ఒక దారి చూపించాడు. అంతేగాని ఎమ్మెల్యే గారి మీద మట్టుకు బురద జిమ్మితే మట్టుకు మర్యాద ఉండదు. ఏ ఆడవాళ్ళైనా ఏ మగవాళ్ళైనా సరే. ఆ ప్రభుత్వం మాకు ఏ దారి చూపిలా. ఈ ప్రభుత్వం చూపిస్తుందని సార్ మీద లేనిపోయినా అన్ని కంప్లైంట్లు వస్తున్నాయి. అంతే. ఈ సార్ మటుకు మామూలుగా ఊరుకో. మంచి చేయకపోయినా పర్వాలేదు సార్, చెడు మాత్రం చెప్పద్దు. నా పేరు రేపాకుల నాగలక్ష్మి, మాది తాడిగడప. ఇక్కడికి నిన్న వైసీపీ నాయకులు కొంతమంది వచ్చి చెడు ప్రచారం చేస్తున్నారు. ఏంటంటే ఇది నిరుపయోగంగా ఉన్న ఒక ప్రాంతాన్ని, ఒక డంపింగ్ యార్డ్ని మేము రోడ్డు పక్క నుంచి వెళ్తుంటేనే చాలా చెడు వాసన వచ్చేది. అలాంటప్పుడు చుట్టుపక్కల ప్రజలు ఎంత ఇబ్బందులు కూడా ఉంటారు. ఇలాంటి ఉపయోగం లేని ఒక ప్రాంతాన్ని మా బోడే ప్రసాద్ ఎమ్మెల్యే గారు తన సొంత ఖర్చులతో, ఎవరు గవర్నమెంట్ ప్రభుత్వం నిధులు కాదు, సొంత ఖర్చులతో ఇదంతా క్లీన్ చేయించి ఒక 100 మంది కుటుంబాలు అండగా నిలబడి 100 మంది కుటుంబాలకి ఉపయోగపడే విధంగా ఇక్కడ షాపులు అనేవి నిర్మిస్తుంటే బోడే ప్రసాద్ గారి మీద అబాండాలు వేయడం చాలా తప్పు. ఎందుకంటే నేను నా కుటుంబాన్ని నేను ఇప్పుడు పోషించుకుంటున్నానంటే కేవలం బోడే ప్రసాద్ ఎమ్మెల్యే గారి దయ వల్లే నా కుటుంబం పోషించుకుంటున్నానంటే. నాకు అక్కడ రైతు బజార్లో ఒక షాప్ ఇచ్చి అమ్మ నువ్వు బ్రతుకు, నీ పిల్లల్ని పోషించుకో అని ఇచ్చారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేనే ఒక ఎగ్జాంపుల్. ఏంటంటే మరి గత 5 సంవత్సరాలు మరి అక్కడ ఉన్న ఖాళీ ప్రదేశం మొక్కలతో నిండిపోయి పిచ్చి చెట్లతో నిండిపోయిందిగా. మరి మీ ప్రభుత్వంలో ఎవరికి ఏ ఉపయోగకరమైన విషయాలు చేశారు? ఏ ఉపయోగం చేశారు మీరు 5 సంవత్సరాల్లో? అది ఖాళీగా ఉంది. ఎమ్మెల్యే గారు కుటుంబాలను అభివృద్ధి చెందడం కోసం, మహిళలు అభివృద్ధి చెందడం కోసం ఏదో మగవారికి చేదోడు వాదోడుగా ఉంటారని ఒక్కొక్క షాప్ ఇచ్చారు. అంతేగాని ఎమ్మెల్యే గారికి ఎవ్వరు ఏ డబ్బులు ఇవ్వట్లేదు. అందరం కష్టపడుకుని బతుకుతున్నాము. ఆ షాప్ వల్ల నెలకు మాకు ఏదో 10,000 వస్తుంది. మా కుటుంబాలను మేము పోషించుకుంటున్నాం. అది కూడా శాశ్వతమైన షాపులేం కాదు. రేపొద్దున గవర్నమెంట్ తీసేయమంటే తీసేయాల్సింది. అది ఎమ్మెల్యే గారు బోడే ప్రసాద్ గారిది కాదు, ఇది ప్రసాద్ గారిది కాదు. మరి మీరు దేవుడి మాన్యం లీజుకి ఇచ్చారు కదా, మరి లీజు టైం అయిపోయినా మీరు గవర్నమెంట్కి ఎంత మటుకు ఎందుకు అప్పచెప్పలేదు? మరి గవర్నమెంట్కి అప్పచెప్పాలి కదా. మరి మీరు అంతా ఆక్రమించుకున్నారు. మరి ఏ రోజన్నా పేద ప్రజలకి ఇచ్చారా? మీరు ఇదిగోండి షాప్ పెట్టుకోండి, మీరు బతకండి అని ఏ రోజన్నా మీరు పేద ప్రజలకు అవకాశం ఇచ్చారా? ఇవ్వలేదు. అలాంటప్పుడు ఎమ్మెల్యే గారు బోడే ప్రసాద్ గారు చేస్తున్న అభివృద్ధిని చూసి మీరు కుళ్ళుకుంటున్నారు అంతే. ఎమ్మెల్యే గారి మీద బురద చల్లాలని చూస్తున్నారు అంతే. మీరు ఇలాంటి విషయాలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది మీ దేవుడు మాన్యం ఇవ్వండి. రేపే అక్కడ రైతు బజార్ పెడతారు. మరి ఆ విషయాలు మీరు ఎందుకు బయటకు తీసుకురారు? ఆ విషయాలు ఏం కప్పు పెట్టేస్తున్నారు. అభివృద్ధి చేసే ఎమ్మెల్యే గారి మీద బురద చల్లుతున్నారు. ఇంకోసారి ఎమ్మెల్యే గారి జోలికి వస్తే మాత్రం ఊరికినేది లేదు. ఇంటి ముందర ఉంది రైతు బజార్ పెడతారు. నమస్కారం అండి, నా పేరు నరసమ్మ. 5 సంవత్సరాల నుంచి నాకు ఏమీ రాలా. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చినాక మేము అదివరకు కాలేజీ దగ్గర రోడ్డు మీద అమ్ముకునేవాళ్ళం. ఎవరు వచ్చైనా సరే ఎండలో నీళ్ళల్లో ఉండేవాళ్ళం. ఎవరైనా వచ్చి 5 సంవత్సరాల్లో ఏందమ్మా మీరు ఇలా ఉండారు, ఆయన గెలిచి నాకు వచ్చి మేము కొట్లు కట్టించిస్తాము అని ఇచ్చారు. ఆయన సొంత డబ్బుతోటి ఆయన కట్టించి ఇచ్చారు. మేము కేవలం రోజుకు 150. నైట్ 2 వాచ్మెన్లు ఉంటారు, పగలు 2 వాచ్మెన్లు ఉంటారు. ఒక అతను రాస్తాడు, మళ్ళీ మెయింటెనెన్స్ అంత మొత్తం ఒక ఆయన చూడాలి. వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి. వర్షం పడితే నీళ్లు వస్తాయి. ఎమ్మటే 2వ రోజు 2-3 లారీలు ఇసుక దోలెత్తున్నారు, కంకర దోలెత్తున్నారు. కరెంటు బిల్లు ఎంత బిల్లు కావుతుంది? కరెంటు బిల్లు కాదు. మా డబ్బులు ఎమ్మెల్యే గారికి ఏ సంబంధం లేదు. ఆయన ఊరిని మా అందరికీ ఇచ్చేస్తున్నారు. అక్కడ ఎవరిదే కాదు, అది ఒక మామూలు స్థలము. దాన్ని ఎంతో చేసి మా అందరికి ఇచ్చి అక్కడ ముసలివాళ్ళం మొత్తుకోవడం అమ్ముకునే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఇదంతా చెత్త. మీరు నిన్న వచ్చి ఏదో మాట్లాడారు.
ఆ మాట్లాడినప్పుడు ఇక్కడ మాట్లాడతాం కాదు, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని అదివరకు ఇది ఎలా ఉంది, మీరు ఎలా వెళ్ళారు, వాసనతో మంచి వాసనతో వెళ్ళారా, చెడు వాసనతో వెళ్ళారా, లేకపోతే అపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్ళమనండి. వెళ్ళి నిన్న వచ్చి ఒక మాట్లాడింది కదా, ఏడు మాట్లాడతాం కాదు, అపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్ళి ఆడంత అన్యాయం జరుగుతుంది మీరు ఎందుకు కోరుకుంటున్నారని అడిగితే ఆ అన్యాయం వాడు చెప్పేవాళ్ళు కదా. వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు అన్యాయం జరుగుతుందో ధర్మం జరుగుతుందో, ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారో లేకపోతే వాళ్ళు వచ్చి ఏం చేస్తారో, ఎన్ని అపార్ట్మెంట్లు ఉండి వాళ్ళు చెప్పేవాళ్ళు వాళ్ళకి సమాధానం. ఇక్కడికి వచ్చి గోల్ చేస్తే సుఖమే ఉంది. ఇదంతా చెత్త, ఎంత వాసన వచ్చేది, ఉండలేకపోయేవాళ్ళము. ఎంత 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 ఖర్చు అవుతుంది, ఎవరివన్నా రూపాయి ఇచ్చామా? మా దగ్గర ఆయన డబ్బులు తీసుకుంటాడా? మా మొఖాలకు డబ్బులు ఇచ్చేవాడమేనా? అద్దెలు కట్టుకునేవాడు మేము డబ్బులు ఇచ్చేవాడమా? నువ్వు ఏదీ చేయలేవు. నువ్వేం చేసావు? రావతమే ఉండాయని పగలు కొట్టావు, అన్ని నీ ఫోటోలు వేసుకున్నావు, అన్ని నీ చేసావు, నువ్వు లాభం తెచ్చుకున్నావు. ఏం చేసావు? వీళ్ళు అట్లా చేయట్లేదుగా. లేని వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. లేని వాళ్ళమే రోడ్ల మీద బతికేవాళ్ళమే న్యాయం చేస్తున్నారు. మంది బాధలతోటి చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ కాడ నుంచి ఎంత చేశారు. ఒక భార్యాభర్తలు ఎవరన్నా తిన్నగా ఉంటారు, అందరూ కొట్టుకుంటాము, భార్యను కొడతాం, పిల్లలు కొడతాం, పిల్లలను చంపుతాము. ఎంత చేశారు, ఎంత అన్యాయం జరిగింది. ఇప్పుడే అందరూ ప్రశాంతంగా ఉండారు. నువ్వు అవన్నీ చెయ్యి. కావాలంటే నువ్వు తెచ్చిన డ్రగ్స్ నువ్వే తీసుకెళ్ళు, అది చెయ్యి. నువ్వు చాలు, నువ్వేమీ చెయ్యొద్దు, ఎవరి మీద బుర్ర చల్లొద్దు, అది చెయ్యి. ఏడుకొచ్చి ధర్మం జరిగా కాడ అన్యాయం జరుగుతుందని చెప్పి ఎందుకు? ఏమన్నా నువ్వు అన్నవేగా తినేది? అన్నవేగా తినేది నువ్వు. వాడు చెప్పారు వీళ్ళు చెప్పారని కాదు, నువ్వు దిగి రావాలి. నువ్వు దిగొచ్చి ఏం జరుగుతుందో అది చూడాలి. అది వాళ్ళు చెప్పారు వీళ్ళే చెప్పారు కదా, అది దిగి వాడు దిగి రావాలి. నమస్తే అండి, నా పేరు లేపూరు మార్త, మాది అర్జునవాడ గూడుము. ఇట్లాగా పేద ప్రజల కోసం చాలా ఎంతో ఉపయోగం చేస్తున్నామని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సొంత ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, పేద ప్రజలు ఉన్నారండి. ఎందుకు ఇట్లాగా ఆయన మీద బురద జల్లి ఇట్లా చేస్తున్నారు? ఆయన ఒక్క రూపాయి కూడా మా దగ్గర నుంచి తీసుకోవట్లేదు. వాళ్ళు తీసుకుంటున్నాము అన్నోళ్ళు, దమ్ము ధైర్యం ఉన్నోళ్ళు రోజు బోర్డు పెడుతున్నారు. ఆ బోర్డు చూడండి. మీకు ఏమన్నా అనుమానం ఉంటే బోర్డు చూడండి. మేము ఆయనకి ఇస్తున్నాము, ఆయన మాకు ఇచ్చాడో. ఆయన రేకుల షెడ్లు వేసి మమ్మల్ని అందరిని పేద ప్రజల్ని బతకమని ఇస్తే ఇట్లాగా ఆయన మీద పేద ప్రజల మీద అన్ని మంచి ఐటెం తెచ్చి మంచి కూరగాయలు అందుబాటులో పెట్టి తక్కువ రకంకి ఇద్దామని ఉపయోగపడతారు. వాళ్ళకి ఉపయోగపడిద్ది. ఇటు మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని, నెలకు ఒక 10,000 వస్తాయని ఇట్లా హెల్ప్ చేసే వాళ్ళ మీద మీ హయాంలో మీరేమైనా చేశారా? అవి నిరుపయోగంగా ఉన్నాయి స్థలాలు. మీరు చేయలేని పని ఆయన చేస్తున్నారని ఆయన మీద మీరు బురద చల్లొద్దు. బోడే ప్రసాద్ గారి మీద బురద చల్లొద్దు. ఆయన మా అందరికీ దేవుడు. మీరు దయచేసి ఏం మాట్లాడొద్దు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు మాకు దేవుడు అండి. మీరు మటుకి ఏమి ఆయన మీద బురద చల్లొద్దు. మీకు దమ్ము ఉంటే బోర్డు చూసుకుంటూ వచ్చి అంతే. మరి గత ప్రభుత్వంలో చెయ్యని పనులన్నీ కూడా మరి బోడే ప్రసాద్ గారు దగ్గర ఉండి ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్క సమస్య తెలుసుకొని మీకు అండగా నేనున్నాను అని ఇంటింటికి ప్రతి ఒక్క కొట్టుని రైతు బజార్లో ప్రతి ఒక్క కొట్టు ఇచ్చి నేనున్నాను అని చెప్పేసి భరోసా ఇచ్చిన మన బోడే ప్రసాద్ గారిని ఒక వైసీపీ కుక్క, ఒక ఆడది అన్నది కూడా మర్చిపోయి వైసీపీ కుక్క మురిగింది కదా. అమ్మ తల్లి నీకు చెబుతున్నాము, నువ్వు ఎక్కడికి రమ్మంటే మేము అక్కడికి వచ్చి దమ్ముగా నిలబడతాం. బోడే ప్రసాద్ గారు మా అందరికి అండగా ఉన్నాడు అని. ఏవయ్యా దేవభక్తుల చక్రవర్తి గారు, మిమ్మల్ని నమస్కారంగా గారు అనే పిలుస్తున్నాం. మీరేం చేశారు? గత ప్రభుత్వాలు ఏం చేశారు? మరి ఎన్ని ప్రభుత్వాలు మీరు మారుతున్నారు? ఒక్క ప్రభుత్వంలో మీరు నిఖరంగా ఉన్నారా? లేనప్పుడు ఈ ప్రభుత్వాన్ని మీరు ఎందుకు ఏలెత్తి చూపిస్తున్నారు? బోడే ప్రసాద్ గారు మీకు ఎలా కనిపిస్తున్నారు? ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేస్తున్నారు. మీరు ఏ రోజన్నా మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సర్వే చేశారా? ఇంటింటికి వెళ్ళి వారి సమస్య తెలుసుకున్నారా? ఇంట్లో ఏ సమస్య ఉంది, ఏ పిల్లకి ఏ సమస్య ఉంది, ఏ ఆడపిల్లకి ఏ సమస్య ఉంది, ఏ కుర్రడికి ఏ సమస్య ఉందని మీరు ఇంటింటికి వెళ్ళి సర్వే చేశారా? చేయలేదు కదా. మరి బోడే ప్రసాద్ గారిని ఎందుకు విమర్శిస్తున్నారు? మరి మీరు తీసుకున్న 15 సంవత్సరాలుగా లీజుకు తీసుకున్న స్థలాన్ని మీరు గవర్నమెంట్కు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలా? చేసి ఉన్నట్టయితే బాగానే ఉండదు కదా సార్. ఇది ఇప్పుడు మీరు హ్యాండ్ ఓవర్ చేయండి. మేము వచ్చి అక్కడ కూడా రైతు బజార్లు పెడతాం. అమ్మా మహాతల్లి రమాదేవి గారు, నిన్నేదో వాగావు కదా నువ్వు,
ఇంటింటికి తిరిగారు, ఎందుకు తిరుగుతున్నారని. మరి నీ ఇంటి ముందు ఉన్న 8 ఎకరాలు ఉంది కదా, అది చెప్పు. ఇక్కడ కూడా రైతు బజారు పెడతాము, నీ ప్లేస్ లో కూడా మేము రైతు బజారు పెడతాం. ప్రతి ఒక్క ఆడ మహిళకు, ప్రతి ఇంటికి కూడా మా బోడ ప్రసాద్ గారు, మా ఎమ్మెల్యే గారు ఉన్నారని మేము నిరూపించుకుంటాం. బోడ ప్రసాద్ గారు జోలికి వస్తే ఎవరిని కూడా మేము ఊరికే ప్రసక్తే లేదు. ఇది మాత్రం గుర్తు పెట్టుకొని మాట్లాడండి. ఆడదానిలాగా మాట్లాడు, బరి తగ్గించి మాట్లాడొద్దు. మేము ఆడవాళ్ళమే, మాకు అంటూ ఒక నీతిని మా ఎమ్మెల్యే గారు చెప్పారు. అలా ఉండకూడదు, ఇలా ఉండండి, ఆడవారిని కించపరచొద్దు, ఎవరి దారిలో వారిని వెళ్ళనివ్వండి. మనం వారికి భరోసాగా ఉందామన్నారే కానీ ఏ రోజు ఆడవారిగా ఉండి కించపరచమని మాకు చెప్పలేదు. మేము అలాగే ఉన్నాము. దయచేసి మా బోడ ప్రసాద్ గారి మీద బురద జల్లడానికి మాత్రం మీరు ప్రయత్నం చేయకండి. అదే బురద రేపొద్దు మీ మీద కూడా మేము జల్లాల్సి వచ్చింది. మమ్మల్ని ఏదైనా ఇచ్చేస్తామెటికి ఈసారి ఏం మాట్లాడే పని లేదు. ఈ మురికాలం అంతా వాసన వస్తుందని ఆ రోజు చెప్పలేదా? ఇవాళ వచ్చి చెప్తున్నారు. ఈసారి వాటికి మర్యాద ఉండదు. ప్రతి ఒక్కళ్ళు లెగలేని వాళ్ళు కానీ మరి ఎమ్మెల్యే గారి దగ్గర మా దగ్గర అద్దె కూడా తీసుకుంటే పోలు కొట్టేట్టుకుని లేదంటే అంతే. ఇంతకు ముందు సార్ రైతు బజార్ పెట్టక ముందు వేరే బయట అమ్ముకునే వాళ్ళు క్యారెట్ వచ్చి కేజీ ఎంత అమ్మేవారు సార్?